మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు కానీ వదిలేస్తున్నప్పుడు కానీ మోస్ట్ ఆఫ్ ది ఎయిర్ మన ముక్కులోని ఒక రంధ్రం ద్వారానే జరుగుతుంది. మళ్ళీ కొన్ని గంటల తర్వాత మరొక రంధ్రం ద్వారా మోస్ట్ ఆఫ్ ది ఎయిర్ పీల్చడం కానీ వదిలేయడం కానీ జరుగుతుంది. ఇలా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. అలాగే సగటు మనిషి తన జీవితకాలంలో తన జుట్టు పెరుగుతూనే ఉంటే అది 725 కిలోమీటర్ల వరకు పెరుగుతుంది. మరియు ఒక వ్యక్తి ఒక్క రోజులో యావరేజ్గా 4800 పదాలను ఉపయోగిస్తాడట. పురుగు వాళ్ళని పువ్వు ఏదో తెలుసా? సీతాకోక చిలుకలు ఇతర పురుగులు పువ్వుల మీద తిరుగుతూ వాటి మకరందాన్ని పీలుస్తాయి. కానీ ఒక పువ్వుపై ఒక్క పురుగు కూడా వాలదు. ఆ పువ్వు పేరు ఫ్లూమోరియా. ఇది ఇళ్లలో, పార్కులో, పార్కింగ్ ప్లేస్లలో అలంకార మొక్కగా యూజ్ అవుతుంది. అయితే ఈ పువ్వులలో పుప్పొడి ఉండదు. అందుకే కందిరీగలు, తేనెటీగలు వంటివి దీని చుట్టూ తిరగవు. గోవా అంటేనే వినోదానికి మారు పేరు. అలాంటి గోవా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. గోవాకి లిక్కర్ సామ్రాజ్యంగా పేరుంది. గోవాలో 7000 వరకు బార్లు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభుత్వ లైసెన్స్ కలిగినవే. మరి లైసెన్స్ లేనివి ఎన్నుంటాయో కదా. అలాగే దేశంలోనే మొదటి మెడికల్ స్కూల్ ఇక్కడే ఉంది. 18వ శతాబ్దంలోనే పోర్చుగీసుల పాలనలో ఇక్కడ మెడికల్ స్కూల్ కట్టడం జరిగింది. మన ఆసియాలోనే ఏకైక నేవల్ ఏవియేషన్ మ్యూజియం గోవాలో ఉంది. ఇలాంటివి దేశంలో 6 ఉన్నాయి. కానీ అన్నింటిలో మొదటిది ఇదే. అత్యధిక ఆదాయం కలిగిన రాష్ట్రం కూడా గోవానే. అలాగే గోవాలో 2 వీలర్ రైడ్స్, సైకిల్ రైడ్స్ చాలా ఫేమస్. అక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా ఈ రైడ్స్ని ఎంజాయ్ చేస్తారు. మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించింది గోవాలోనే. అంతేకాదు గోవాలో 30% అడవులే ఉంటాయి. అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి. ఇప్పుడు కాజల్ అగర్వాల్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. కాజల్ కాలేజీలో ఉన్నప్పుడే మోడలింగ్ కెరీర్ని స్టార్ట్ చేసింది. అలాగే కాజల్ డెబ్యూ మూవీ 2004లో క్యూన్ హో గయానా అనే సినిమాలో నటించింది. తెలుగులో తొలి మూవీ లక్ష్మీ కళ్యాణం అయిన చందమామ మూవీతో హిట్ కొట్టి మగధీర మూవీతో స్టార్ హీరోయిన్గా మారింది. ఇక తమిళ్లో సరోజ తొలి మూవీ అయిన విజయ్తో నటించిన తుపాకీ మూవీతో హిట్ కొట్టింది. కాజల్ మగధీర మరియు సర్దార్ గబ్బర్ సింగ్ ఈ 2 సినిమాల్లో రాయల్ ప్రిన్సెస్గా యాక్ట్ చేసింది. 2012లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్గా, 2013లో పానాసోనిక్ మరియు ఆయిల్ బ్రాండ్ డాబర్ ఆమ్లా అంబాసిడర్గా, 2020లో ప్రియా గోల్డ్ ఆయిల్ అంబాసిడర్గా, ఇలా ఎన్నో వాటికి బ్రాండ్ అంబాసిడర్గా కాజల్ ఉంది. అయితే 50కి పైగా సినిమాల్లో కాజల్ నటించింది. అంతేకాదు మేడన్ టుజార్స్ మ్యూజియంలో కాజల్ అగర్వాల్ విగ్రహం ఉంటుంది. ఈ మ్యూజియంలో స్థానం సంపాదించిన తొలి సౌత్ ఇండియన్ హీరోయిన్గా కాజల్ రికార్డు సృష్టించింది. కాజల్ అగర్వాల్ ఫిలిం ఇండస్ట్రీలో మొత్తం 16 అవార్డులను గెలుచుకుంది. కాంటా అంటే తెలుసు కదా. దీన్ని మొదట్లో సేఫ్టీ పిన్ అని పిలిచేవారు. ఇంతకీ కాంటాను ఎవరు తయారు చేశారో తెలుసా? వాల్టర్ హంట్ అనే వ్యక్తి కనిపెట్టాడు. ఈ కాంటాతో పాటు పెన్ను, కత్తికి పదును పెట్టే సాధనం, స్పిన్నర్ మొదలైన వాటిని వాల్టర్ హంట్ తయారు చేశాడు. ఇతను ఇలాంటి చిన్న చిన్న వస్తువులను కనిపెట్టడంలో ఫేమస్. అయితే ఎందుకు తయారు చేసేవాడో తెలుసా? అతనికి చాలా అప్పులు ఉన్నాయని ఆ అప్పు తీర్చేందుకు కొత్త కొత్త వస్తువులు తయారు చేసేవాడట. వాల్టర్ హంట్ ఈ కాంటాను వైర్తో తయారు చేసేవాడు. అయితే తన భార్య డ్రెస్ బటన్ ఊడిపోతే ఈ కాంటాని తయారు చేశాడట. అలాంటి కాంటాని ఇప్పుడు చెవులు, దంతాలను శుభ్రపరచడం నుంచి అనేక రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. ప్రపంచంలో ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఎవరి మాట వినని సీతయ్య. చిన్న చిన్న తప్పులకే మరణశిక్ష విధించే కఠినాత్ముడు ఈ కిమ్. అయితే ఈ కిమ్ తన భార్య కూడా కొన్ని కఠినమైన రూల్స్ పెట్టాడు. కిమ్ భార్య పేరు రిసైజు. ఈమె పెళ్ళైన తర్వాత తన పేరును ఎవరికి తెలియకుండా కిమ్ దాచిపెట్టాడు. రిసైజు గొప్ప సింగర్. ఈమెకు పాటలు పాడడం అన్నా, మ్యూజిక్ అన్నా చాలా ఇష్టం. వివాహం తర్వాత కిమ్ తను పాటలు పాడకూడదని కండిషన్ పెట్టాడు. కిమ్ భార్య పబ్లిక్లో కలవకూడదని, తన భర్తతో మాత్రమే బయటకు రావాలని. అంతేకాకుండా రిసైజు బర్త్డే రోజున కిమ్ తండ్రి తాతల విగ్రహాల వద్ద తప్పనిసరిగా నివాళులు అర్పించాలని కఠినమైన రూల్స్ పెట్టాడు. ఇంకా తన భార్య ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికి కనబడకూడదని ఆదేశించాడు. ఇప్పటి వరకు కిమ్కి ఎంతమంది పిల్లలు ఉన్నారో అని కూడా ఎవరికి తెలియకపోవడం ఆశ్చర్యం. సుమ చేసే ప్రోగ్రాంలలో క్యాష్ ఒక పాపులర్ షో అని చెప్పవచ్చు. క్యాష్ షోలో చాలా ట్విస్టులు ఉంటాయి. చాలా కేర్ఫుల్గా షోని నిర్వహిస్తారు. అయితే ఈ షోలో ఇచ్చే ప్రైజ్ మనీ నిజం కాదట. నిజంగానే వారు గెలిచిన డబ్బులు వారికి ఇవ్వరట. కానీ ఈ షోలో పాల్గొని గెలుచుకున్న గిఫ్టులను మాత్రం వారికే ఇచ్చేస్తారు. అలాగే ఈ షోలో హైలైట్ కావడానికి డబ్బులు చెల్లించి మరీ పార్టిసిపేట్ చేస్తారట. కానీ షోకి వచ్చే ఆడియన్స్కి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఇక ఈ షోలో ప్రతి ఎపిసోడ్లో కొన్ని వస్తువులు పగిలిపోతుంటాయి కదా, అవి కొత్త వస్తువులు కాదట. పాత వస్తువులను కొత్త వాటిలా చూపించి వాటిని పగలగొడతారు. కానీ డీ లాంటి షోలో ఇచ్చే ప్రైజ్ మనీ మాత్రం నిజం. డ్యాన్స్ గ్రూప్కి ఇచ్చే డబ్బులలో నుంచి 40% వరకు ట్యాక్స్ కట్ చేసుకొని వారికి ఇచ్చేస్తారు.
పార్లేజీలో జీ అంటే ఏమిటో తెలుసా? పార్లేజీ బిస్కెట్ను పార్లేజ్ గ్లూకోజ్తో తయారు చేయబడింది. పార్లే కంపెనీ యొక్క ఉత్పత్తులు 1929లో స్థాపించబడ్డాయి. అప్పుడు అక్కడ 12 మంది మాత్రమే పనిచేసేవారు. 1938లో మొదటిసారి బిస్కెట్ను తయారు చేశారు. ఆ బిస్కెట్కి పార్లేజ్ గ్లూకో అని పేరు పెట్టారు. 1980 వరకు దీని పేరు ఇలానే ఉండేది. కానీ 1981లో పార్లేజ్ గ్లూకోని కేవలం జీగా మార్చింది. ఈ జీ అంటే గ్లూకోజ్ అని అర్థం. ఈ బిస్కెట్ పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చేది. పిల్లలకి నచ్చడంతో కంపెనీ ఈ జీ పదాన్ని జీనియస్గా మార్చింది. అయితే ప్యాకెట్పై పార్లేజ్ జీ అని మాత్రమే ఉంటుంది. మనం లాయర్ మరియు అడ్వకేట్ అని వాడుతూ ఉంటాం కదా. అయితే లాయర్, అడ్వకేట్ మధ్య తేడా ఏంటో తెలుసా? లాయర్ దగ్గర లా డిగ్రీ మాత్రమే ఉంటుంది. బీసీఐ లైసెన్స్ ఉండదు. కాబట్టి కోర్టులో కేసు వాదించడానికి అనుమతి ఉండదు. అయితే అడ్వకేట్ దగ్గర బీసీఐ లైసెన్స్ ఉంటుంది. అడ్వకేట్ దేశంలో ఏ కోర్టుకు వెళ్ళినా కేసు వాదించవచ్చు. అయితే బీసీఐ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని అర్థం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం సెప్టెంబర్. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా యాసను కూడా నేర్చుకున్నాడు. పుష్ప సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ ఉండడంతో రియాలిటీ కోసం మారేడుమిల్లి అడవుల్లో ఎక్కువగా షూటింగ్ చేశారు. అదేవిధంగా ఈ సినిమాలో వాడిన ఎర్రచందనంను ఫోమ్ ఫైబర్తో కలిపి కృత్రిమ ఎర్రచందనం దుంగలను తయారు చేశారు. అయితే ఈ సినిమాలోని ఓ యాక్షన్ సీన్ కోసం ఏకంగా 6 కోట్లు ఖర్చు పెట్టారట. ఇక సమంత స్పెషల్ సాంగ్ కోసం 5 కోట్లు ఖర్చు చేశారట. ఈ సాంగ్ కోసం శ్యామ్ 1.5 కోటి వరకు పారితోషికం తీసుకుందట. ఆదివారం సెలవు అని ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు వివిధ రకాల పనులకు భారతీయులను కూలీలుగా చేసుకున్నారు. ఎంతో కొంత డబ్బులు రావడంతో మన పౌరులు కష్టపడి 7 రోజులు పనిచేసేవారు. ఆ తర్వాత వారంలో కనీసం 1 రోజైనా సెలవు ఉండాలని నిర్ణయానికి రాగా మేఘాజీ లో ఖండే అనే అతను ఆదివారం సెలవు అంటూ బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఈ ఉద్యమం కొన్నేళ్ల వరకు సాగి చివరికి బ్రిటిష్ ప్రభుత్వం ఆదివారం సెలవుగా ప్రకటించింది. ప్రతి మనిషి శరీరంలో బ్యాక్టీరియా ఉంటుందని చాలామందికి తెలుసు కదా. అయితే మానవ శరీరంలోని బ్యాక్టీరియా మొత్తం కలిపితే 2 కిలోల బరువు ఉంటుంది. మీరు గనక 1 గంట సేపు తలతో గోడను కొట్టుకుంటే 150 క్యాలరీస్ తగ్గుతాయి. అలాగే నాన్ స్టాప్గా 3 నిమిషాలు పళ్ళు తోముకుంటే యావరేజ్గా 10 క్యాలరీస్ తగ్గుతాయి. మరియు 10 నిమిషాలు డ్యాన్స్ చేయడం వల్ల 50 నుంచి 60 క్యాలరీస్ వరకు తగ్గుతాయట. అలాగే ఒక వ్యక్తి తను నవ్వినప్పుడు 17 కండరాలను ఉపయోగిస్తాడు మరియు తన ముఖంను కదిల్చినప్పుడు 43 కండరాలను ఉపయోగిస్తాడు. టీ అంటే ఒక ఎనర్జీ. ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళినా, చుట్టాలు ఇంటికి వచ్చినా మొట్టమొదట తాగేది ఛాయే. అయితే టీ ఎక్కువ తాగడం వల్ల నిద్ర సమస్యలు ఉంటాయి. ఒకేసారి 2-3 కప్పులు తాగడం వల్ల కడుపు నొప్పి, తలనొప్పి, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. టీ ఎక్కువ తాగడం వల్ల ముఖ్యంగా బాడీలో ఐరన్ లోపం ఉంటుంది. పొట్టలో గ్యాస్ట్రిక్ మ్యూకస్ ఏర్పడుతుంది. దీంతో ఆకలి మందగించి యాసిడిటీకి దారితీస్తుంది. కాబట్టి టీ కొంచెం తాగితేనే బెటర్. ఎక్కువగా తాగడం వల్ల ఇలాంటి సమస్యలకు దారితీస్తాయి. మీరు ఏమైనా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగాలనుకున్నా లేదా ఏ విషయం గురించి అయినా తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి.